హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎడక్టివ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో కల్తీ ఫుడ్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే మన పిల్లలకు మంచి ఫుడ్ అందించాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ని తినిపిస్తే వాళ్ళు ఆరోగ్యంగాను బలంగాను తయారవుతారు. మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది. అవేంటంటే బాదం, పిస్తా, వాల్నట్స్, అంజీర్, ఖర్జూరం, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తినిపించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగాను బలంగాను ఉంటారు. వీటిలో ఏమేమి ఉంటాయంటే వీటిలో సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి పదార్థాలు ఉండడం వల్ల పిల్లలు చాలా బలంగాను షార్ప్గాను ఉంటారు. రోజు తినే దాంట్లో ఇలాంటి ఏం లేదు, కల్తీ ఫుడ్ తయారైపోయింది, అంతా మందులో ఫుడ్ ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల పిల్లలు చాలా బాగుంటారు. ఎప్పుడు తినాలంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వీటిని నీటిలో నానబెట్టాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలకు తినిపించాలి. నీటిలో నానబెట్టడం వల్ల వీటిలో ఉన్న సూక్ష్మ పోషకాలు పిల్లలకు చాలా బాగా అందుతాయి. అందు గురించి వీటిని పిల్లలకు తినిపించడం వల్ల వాళ్ళు చాలా మంచిగా తయారవుతారు. బ్రెయిన్ పవర్ కూడా చాలా, జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. ఫ్రెండ్స్, ఎవరైనా వీలైతే పిల్లలకు డ్రై ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. ఆ చాక్లెట్స్, బిస్కెట్స్, బర్గర్స్ ఇవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ పిల్లలు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. ఇవి తినబెట్టడం వల్ల బలంగాను షార్ప్గాను ఎముకలు కూడా గట్టిపడి చాలా బలంగా తయారవుతారంట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కొత్తగా పెట్టాను ఛానల్ నేను. దయచేసి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.